రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. దుకాణాలు పిఎస్సిఎస్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బస్తా యూరియా కోసం రోజంతా పడిగాపులు కాస్తున్నారు. ఒక్క లోడ్ వచ్చిందంటే చాలు టోకెన్ల కోసం తోసుకుంటూ ఎగబడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరత నెలకొంది. గత వారం రోజులుగా సొసైటీకి ఒక్క యూరియా బస్తా రావడం లేదు. సోమవారం యూరియా వస్తుందన్న సమాచారంతో వేకువజాము నుంచే హుజూరాబాద్ సొసైటీ వద్ద అన్నదాతలు బారులు తీరారు. పోలీసుల సమక్షంలో వారికి టోకెన్లు జారీ చేశారు. సాయంత్రం సమయంలో 420 యూరియా బస్తాలు లోడు రావడంతో ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. బస్తాల కోసం రైతులు తోపులాటలో సొసైటీ కౌంటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనలో పిఎస్సిఎస్ మహిళా ఉద్యోగి స్వల్పంగా గాయపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సొసైటీ షట్టర్లు మూసివేయించారు. కేసీఆర్ గవర్నమెంట్ చల్లకుండా ఇన్నంత మంది చేసినంత మంది మా ప్రజలను మంచిగా చూసిండు అయ్యా. మళ్ళీ ఆయన అత్తనే ఏమన్నా మళ్ళీ నేనైతే శనివారం ఆదివారం నుంచి 15 రోజులు అయినాయి. 15 రోజులకు మొన్న వచ్చినాడు ఒకటి 2 బస్తాలు ఇచ్చారు. 4 ఎకరాలకు 3 బస్తాలు సరిపోతాయా? సరిపోతాయా సార్? మా రైతులు న్యాయం కాదు. నేను అందిస్తానని రైతులను చూడరాదు. మీ పంట పండి ఏం తింటావు? నేనేం తింటావు? మా పిల్లలు ఏం తింటావు? ఒకసారి మీకు చూడు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి సార్ రెడ్డి కదలయ్యా ఆయన ఏమో చెప్తారు. పావంలో అంటారు, ఇంట్లో అంటారు, వాళ్ళు అంటారు. ఎక్కడ అంటారు? ఈ రోడ్డు మీద వాడేస్తాడు. ఈ ప్రభుత్వం ఈ రోడ్డు మీద వాడేస్తానికి రైతు వేరే రూల్స్ అండి. ఇప్పటికే తంతి సార్ ఇది ఒక యూరియా వస్తుందని చెప్తారు, 100 మంది లైన్ నిలబడతారు. అదొకటి. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక బస్తా కూడా ఒక ఫోన్ చేస్తే ఇంటికి బస్తాలు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు రావు? అప్పుడేమైనా తప్పు జరిగిందా? అప్పుడు తప్పు జరిగినా ఇప్పుడేమైనా తప్పు జరిగిందా? అప్పుడు అదే ప్రభుత్వమే, కానీ ఎందుకు తప్పు జరుగుతుంది? ఈ ప్రభుత్వము అక్కడ మాకు ఇంత రైతులకు తెలంగాణకి ఇన్ని బస్తాలు కావాలి, ఇన్ని లక్షల ఎకరాలు వేసిర్రు, ఇన్ని బస్తాల యూరియాలు కావాలి అని అంటే అక్కడ మనకు కేంద్రం ప్రకటిస్తుంది. వీళ్ళు చెప్పలే. రైతులైనా బుక్తారా సార్ యూరియా? జనమైనా బుక్తారా? పంటలకు వేసుకుంటారు. అది మా ప్రశ్న. కాంగ్రెస్ మాత్రం మోసం చేస్తుంది. ఒక బస్తా కూడా రాదు ఒకళ్ళకు. ఒక లారీ వచ్చి అక్కడ ఉండదు. ఎవరు సరిపోతుంది? 15 రోజుల నేను తిరుగుతాను సార్. ఇది ఎట్లా? కష్టకాలంలో వెన్నంటి నిలిచిన వైసీపీ